మొన్న సోమవారం రోజు లగచెర్లలో కలెక్టర్ అదేవిధంగా రెవెన్యూ అధికారులపై దాడి ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఈ ఘటనకు సంబంధించి నిన్న 16 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధాన సూత్రధారి సురేష్ రాజుగా మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. అయితే దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర కోణం ఉంది అని అధికార పక్షం అంటోంది. ప్రతిపక్షాలు భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ వాళ్ళకి ఇష్టం లేకపోయినా పదే పదే చేస్తున్నారు, వాళ్లకు అండగా ఉంటామని ప్రతిపక్షాలు అంటున్నాయి. అసలు ఏం జరుగుతోంది లగచెర్ల విషయంలో, ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎండల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి బాలరాజు గారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా నమస్తే అండి ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ నేత కార్యకర్త ఉన్నారు, ఇది టోటల్గా రాజకీయ కుట్ర కోణమే అని చెప్పేసి అధికార పక్షం అంటోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రస్తావన తీస్తున్నారు. ఈ సురేష్ రాజు బీఆర్ఎస్ కార్యకర్త అంటున్నారు, ఆయనే ప్లాన్ చేశారు. మేడం, ముందుగా మీకు హెచ్ఎంటీవీ వీక్షకులకి, ప్యానెల్ పెద్దలు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ నమస్కారం. నమస్తే. ప్రధానంగా మేడం, ఇప్పుడు ఈ రోజు ఏర్పాటు చేసేటువంటి ఫార్మా క్లస్టర్ల మీద ఇక్కడున్న ప్రజలకు పెద్ద ఎత్తున సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు తీర్చకుండా, వాళ్ళకు పరిహారం ఏమిస్తారో తీర్చకుండా ఈ 11 నెలల్లో హడావుడిగా ఈ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయడం అనే దాన్నే ఇలా ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. మేడం, ఒక్క ఊరు కాదు అది, కొడంగల్ కాన్సెన్స్ లో దుద్యాల మండలంలో ఉన్నటువంటి రోటిబండ తండ, పులిచెర్ల తండ, లగచెర్ల, అదేవిధంగా పోలేపల్లి, అకింపేట అనే గ్రామాలు ఉన్నాయి మేడం. ఈ గ్రామాలలో సుమారు 12,000 ఎకరాలు సేకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. వాస్తవానికి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాలోనే ఫార్మా సంబంధించినటువంటి క్లస్టర్ కోసము సుమారు 12 నుంచి 13,000 ఎకరాలు సేకరించబడ్డది. ఇంకో 6,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆల్రెడీ అందుబాటులో ఉంది. కానీ అలా 1,375 ఎకరాలు ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు చదివినటువంటి గ్రామాల్లో ప్రభుత్వం సేకరించాలనుకున్నప్పుడు ప్రజల సందేహాలను తీర్చకుండా మరి ప్రభుత్వ అధికారి వెళ్ళేసి అక్కడ ప్రత్యేక అధికారిని వెంకరెడ్డి అనే పెట్టి ఇష్టం వచ్చినట్టు ఇబ్బడి మబ్బడిగా భూములు సేకరించడంతో సమస్య వచ్చింది. ఒక బీఆర్ఎస్ పార్టీగానో లేకపోతే ఒక వ్యక్తి చేసినటువంటి పని కాదు. ఆ గ్రామం మొత్తం కూడా మీరు ఇవాళ సోషల్ మీడియాలో కానీ పేపర్ క్లిప్ లో చూసినా ఒక్కరనుకో చేసింది కాదు అది. ఆ ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల సందేహాలు తీర్చకపోవడం వల్ల వచ్చినటువంటి అలజడిగా నేను భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కలెక్టర్ కావచ్చు, నిన్న ఐజీ వెల్లడించారు, మల్టీజోన్ 2 ఐజీ వెల్లడించారు, ప్రధాన కుట్రదారు సురేష్ రాజ్ అని చెప్పేసి అంటున్నారు. అధికార పక్షం చెప్తుంది ఆయన బీఆర్ఎస్ కార్యకర్త అంటున్నారు. నేనేమంటే మేడం, ఇంతమంది జనం అక్కడ పోగయి ఆందోళన చేస్తా ఉంటే బీఆర్ఎస్ కుట్ర అంటే ఎట్లా చెప్పు? వాస్తవానికి 1,375 ఎకరాల భూమి ఏదైతే ఉందో 1375 మాట పట్టుకొని వచ్చారేమో అని వాళ్ళు అంటే రెచ్చగొట్టి పక్కకు నిలబడ్డారని. మేడం జ్యోత్స్న గారు, ఒక్క రెచ్చగొడితే రెచ్చగొయ్యే పరిస్థితులు ఈ రోజు ప్రజలు లేరు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లేరు నేను అంటాను మొదలుగా. ఎందుకంటే ఇవాళ సందేహాలు తీర్చాల్సింది ప్రభుత్వం, ఏదైతే సందేహాలు ఉన్నాయో ప్రజలకు ఆ ప్రజలకు నివృత్తి చేయాల్సింది ప్రభుత్వం. కానీ ఇలా 11 నెలల్లో మేడం, 11 నెలల్లో ఇవాళ ఎందుకు 10 గ్రామాలలో క్లస్టర్ ఏర్పాటు చేయాలని సుమారు 20,000 ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ వచ్చింది కాదు, నిన్నగాక మొన్న మీరు రామన్నపేటలో ఒక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఏర్పాటు చేసేటువంటి దానికోసం కూడా పెద్ద ఎత్తున మీరు ప్రజాప్రాయ స్వీకరిస్తే మా నెగరికల్ కాన్ఫరెన్స్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలా కొడంగల్ కాన్ఫరెన్స్ లో మీరు పెట్టబోయే ఈ ఫార్మా క్లస్టర్ వల్ల ఆ ప్రజలకు ఏమో ప్రయోజనాలు కలుగుతాయో చెప్పకుండా, ఆ ప్రజల నుంచి ఎంత భూమిని సేకరిస్తారో చెప్పకుండా, వాళ్ళకి ఎంత పరిహారం ఇస్తారో చెప్పకుండా, ఇలా ఎకరం భూమి అక్కడ 60 లక్షలు 70 లక్షలు వాల్యూ ఉంది మేడం. ఇలా మరి ఆ వాల్యూ ఉన్న భూమిని మీరు ఎంతకు తీసుకుంటారో చెప్పకుండా ఇద్దరు మబ్బడిగా పోయి అధికారులు పోయేసి జూలుం పెట్టేసి ఒక ప్రత్యేక అధికారిని పెట్టి ఇస్తారా సస్తారా అనేటువంటి విధానంతో అక్కడ గొడవ వచ్చిందని నేను భావిస్తా ఉన్నాం. ఓకే మేడం, అధికారుల మీద దాడి చేయడాన్ని ఎవరు కూడా హర్షించరు, కలెక్టర్ మీద దాడి చేయడానికి ఎవరు హర్షించరు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో, ప్రజల్లో ఉన్నటువంటి అలజడి ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉందని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అది స్పష్టంగా ముఖ్యమంత్రి గారి కాన్సెన్సీ. మరి వాళ్ళు ఇక్కడ తీసుకెళ్లి కొడంగల్ అభివృద్ధి డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు, దానికి ప్రత్యేకాన్ని పెట్టారు. అనేక గ్రామాలను ఇవాళ విషతుల్యాలు చేసేటువంటి ఫార్మా క్లస్టర్ అక్కడ పెట్టడం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే దాని మీద స్పష్టత చేయాల్సిన. లక్ష్మీనారాయణ గారు వర్షం తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు, జ్యోత్స్న గారు, అంటే
అక్కడ భూసేకరణ విషయంలో 6 నెలల నుంచి నూరుగాపిన నిప్పుల పరిస్థితి ఉన్నటువంటి విషయం ఆ అవగాహన ఉన్నది. ఇంటెలిజెన్స్ అంటే అధికారులు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఏ రకమైన పరిస్థితి ఉంది అనేటువంటిది ఇంటెలిజెన్స్ విభాగం మరి పొలిటికల్ గా అయితే ఊరికొక్కలం పెట్టగలుగుతారు. ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేటువంటి ముందస్తు సమాచారం అధికారులకు, కలెక్టర్ స్థాయి అధికారి వెళ్తున్నప్పుడు అధికారులకు ఆ సమాచారము కోఆర్డినేషన్ అనేటువంటి ఉండాల్సినటువంటి అవసరం. మరి ఏదైతే భూమి అనేటువంటిది వాళ్ళ భూమిని పట్టుకొని ఉన్నటువంటి రైతు అక్కడనే బతుకుతున్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే మరి కొంత ఆవేదన అనేటువంటిది సహజంగా ఉంటది. కానీ ఆవేదన ఈ రకమైనటువంటి రూపం తాల్చకూడదు, ఈ రకమైనటువంటి పరిస్థితి రాకూడదు. వచ్చినప్పుడు దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు చట్టపరంగా తప్పవు. అయితే మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఆయనను గెలిపించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్స్ సంబంధించినటువంటి మరి వాళ్ళ ఆలోచన ఏంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారు స్వయాన అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో దాని గురించి వారికి కావాల్సిన ఇన్పుట్ గాని దాన్ని అమికబుల్ గా ఏదన్నా సొల్యూషన్ తీసేటువంటి ప్రయత్నానికి ఆలోచన గాని కన్విన్స్ చేసే ఇది గాని చేయాల్సినటువంటి అవసరం. అది ఆవేదన, ఆక్రోశం ఈ రకమైనటువంటి దానికి దారి తీయడం బాధాకరం. ఇది ఈ సమస్యను భిన్నమైనటువంటి అంటే ఒకవైపు సంఘటనకు పరిస్థితులు దాడి చేసినటువంటి వాటి విషయంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళను తప్పనిసరిగా చట్టపరమైనటువంటి చర్యలు సహజమైనటువంటి. ఇంకా మరి ఏదైతే రంగారెడ్డి జిల్లాలో సేకరించినటువంటి భూములు ఫార్మాసిటీ కోసమే సేకరించినటువంటి భూములు, అక్కడ అనేక మంది మా భూములు ఏదైతే తక్కువ ధరకు తీసుకొని ప్రభుత్వం అట్టే పెట్టింది, దాన్ని ఏ పర్పస్ అయితే తీసుకున్నారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ కాలేదు, సాల్వ్ కాలేదు. మా భూమి ఒక దశలో లేకపోతే పెట్టకపోతే మీ భూములు మీకు ఇస్తామనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి దాంట్లో మరి ఆ పర్పస్ కోసం తీసుకున్నది మరి ఏ పర్పస్ కోసం వాడుతున్నారు అనేటువంటిది మళ్ళా ఇంకో ప్రస్తావన ఎందుకు వస్తున్నది అనేటువంటిది కూడా ప్రభుత్వం తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం. ఓకే, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఇప్పుడు ప్రజా ఆందోళనను దీని వెనక రాజకీయ కుట్ర ఉంది, ఒక నేత ఉన్నారు అని చెప్పేసేసి అంటే వాళ్ళ ఆందోళన, వాళ్ళ భూమి, వాళ్ళ అభిప్రాయం తెలిపేటువంటి క్రమంలో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని రాజకీయ కోణంలో కొట్టిపారేయడం సబబేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకు, హెచ్ఎండి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. జరిగేటువంటి ఇన్సిడెంట్ కలెక్టర్ పైన జరిగినటువంటి దాడిని యావత్తు దాడి మీన్స్ అంటే అతనిని అక్కడ ఇచ్చిన కలెక్టర్ ఈజ్ ఒక జిల్లాకి ప్రథమ పౌరుడు. తను తన ప్రతి అంశాన్ని, ప్రజల సమస్యలని పరిష్కార దిశకు తీసుకెళ్లేటువంటి ఒక అధికారి. అతను చాలా సాఫ్ట్ గా, మీరు కనుక వీడియోలు కనుక గమనించినట్లయితే చాలా సాఫ్ట్ గా అతను వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో మనకు విజువల్స్ సోషల్ మీడియాలో వచ్చినటువంటివి కొన్ని మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి ఎవరు అన్నది అందరూ మాట్లాడుకుంటున్నారు. తన వెనక ఎవరున్నారు అన్నది కూడా నిన్న చాలా వరకు ఫోన్ రికార్డ్స్ గా అయి ఉండొచ్చు. తను ఎవరితో మాట్లాడుతున్నది ఆ లోకల్ గా ఉన్నటువంటి కొడంగల్ కాన్సెన్స్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేష్ గారు ప్రధాన అనుచరుడు నరేష్ అని చెప్పేసి అతను ఇతనితో ఒక 40 మాట్లాడినట్లుగా అతను అవతల వైపుకు ఇవాళ మాట్లాడుతున్న ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుడి పేరు చెప్పేసి చాలా వరకు నేను సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వచ్చింది. ప్లస్ మాకు ఇంటర్నల్ గా ఉన్నటువంటి నడుస్తున్నటువంటి ఎంక్వైరీ దాంట్లో కూడా తెలిసినటువంటి అంశాలు. బట్ ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. ప్రజల కోసం, ప్రజల సమస్యల పట్ల, భూసేకరణ కోసము మీ వల్ల బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చాలా మంది చాలా వ్యధపడ్డారు, బాధపడ్డారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా అది అనుభవిస్తున్నారు. అలాంటిది
ఒక ప్రతిపక్ష పాత్ర మీకు ఇవాళ వచ్చినప్పుడు ఒక సామరస్య ధోరణిలో ప్రజలకు ఏం చేయాలని ఒక ప్రతిపక్ష పాత్రలో ఉండి పని చేయాల్సింది వదిలేసి ప్రతిదీ రాజకీయ కోణంలో చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో కేటీఆర్ గారి పైన వస్తున్నటువంటి కొన్ని స్కామ్ల నేపథ్యంలో అతన్ని ఇదంతా సైడ్ ట్రాక్ పట్టించడం కోసము ఈ డ్రామాని తెరపైకి తీసుకొచ్చినారని చెప్పాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా వాళ్ళే సృష్టించారు. ఇది సరిపోదనకుండా కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో ఈయన భాగవతం అంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశంలో ఉన్నటువంటి నేషనల్ మీడియా ద్వారా కూడా ఈ భారతదేశం అంతా తెలుసుకునే విధంగా వాళ్ళే బట్టలు చెప్పుకుంటున్నారు. అది ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థం కాదు. ఇప్పుడు ఇందిరా గారు రెండు జాతీయ పార్టీలు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ రెండింటి పట్ల చెప్పేటువంటి క్రమంలో ఎక్కడున్న ప్రాంతీయ పార్టీ అయినా కూడా వెళ్ళి ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెడితే మీ ఇప్పుడు ఒకవైపు వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, కాంగ్రెస్ వర్షన్ ఎట్లా ఉంది, ఈ విధంగా ఏమైనా ఎఫెక్ట్ చూపుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు నిజాలు వాస్తవాలు చెప్తే దానిని ఎవరైనా అంగీకరిస్తారు. లేనటువంటి ఉత్తర ఆరోపణలతోన వెళ్ళి అక్కడ మీరు ప్రెస్ మీట్ పెడితే మీ పరువే పోయింది కదా. ఇవాళ ప్రచారం కోసము మీడియాకు 300 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని చేసిన బోగస్ ప్రచారాన్ని అప్పుడు ఎవరు వెళ్ళిపోబడ్డారు? మీరే పడ్డారు కదా. ఆ కాపీ ఏంది? మీలాగా 15 కోట్ల రూపాయలు కేవలం ప్రచారం కోసము మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి నడిపించినటువంటి కాదు. ఆ జీవో కూడా నిన్న మా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా నిన్న బయట పెట్టడం జరిగింది. అది కూడా ఈ సమాజం చూసింది. అమృత్ టెండర్ లో ఒకవేళ నిజంగానే అమృత్ టెండర్లు ఎవరి సమక్షంలో జరిగినాయి? మీరే కదా వేసింది. సో దానికి సంబంధించినటువంటి మంత్రి నిన్న చెప్పినారు కదా. ఇంకా మళ్ళీ ఎందుకు దాని గురించి పదే మాట్లాడుకుంటున్నారు? ఇవాళ ఎప్పుడు ఎవరు సుజన అనేటువంటి వ్యక్తి ఎవరు మీ పార్టీలో ఇవాళ కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన కందాల ఉపేందర్ రెడ్డి బిడ్డమవుడు కదా. అతను టెండర్లు ఇచ్చింది మీరే కదా. ఆ టెండర్ల నేపథ్యంలో కదా వాళ్ళు మీ పార్టీలో చేరింది. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఎందుకు బట్టగాల్చి కాంగ్రెస్ పార్టీ మీద వేస్తున్నారు మీరు? ఇది రేవంత్ రెడ్డి లగచర్ల విషయానికే వస్తే ప్రజా ఆందోళనను ప్రతిపక్షంపై రుద్దుతున్నారు. ఇది ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారు. ప్రజల వాయిస్ వినాలి ప్రజా వాళ్ళ గొంతుగా వినండి అంటున్నారు. నేనేమంటున్నా, వాస్తవాలను వినడానికి కోసము అక్కడ ప్రభుత్వ అధికారులు వెళ్లి కూర్చున్నారు. వెళ్ళినప్పుడు మీరు రెచ్చగొట్టేటువంటి ధోరణిలో కలెక్టర్ చాలా నీట్ గా ఎంప్లాయీస్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తే కూడా మీరు ప్రొటెస్ట్ చేయొద్దు, నా పైన దాడి జరగలేదు, కొద్దిమంది కుట్రపూరితంగా ఇక్కడ అలజడి సృష్టించే ప్రయత్నం వాళ్ళు చేశారని కలెక్టర్ నోట చెప్పినటువంటి మాట. మెజిస్ట్రేట్ కదా, ఆయన చెప్పినటువంటి మాటని కూడా మీరు ఈ రకమైనటువంటి ప్రతిపక్షంగా మీ యొక్క అవకాశాన్ని అక్కడ ఉపయోగించుకొని సైడ్ ట్రాక్ పాలిటిక్స్ చేయడము కేసీఆర్ గారికి ముందు నుంచి లో ఉండి వ్యూహాలు అందుతూ ఇవాళ కొత్తమంటారు మా అల్లుని బాబామర్దులు ఇద్దరు తిరుగుతూ ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా లేదు, ఈ ప్రభుత్వం సరిగా చేయలేకపోతుంది అని ఒక అపవాదు గురి చేయడం కోసం ఇక్కడ హైదరాబాద్ లో అయినా కూడా ఇవాళ జిల్లాలో అయినా కూడా ఇది ఎవరు హర్షించరు. ఇది సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారేమో మా మీద రైతులు దాడి చేయలేదని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పినారు, సంతోషం. ఒకవైపు కలెక్టర్ గారి మీద దాడి చేసిందని చెప్పేసి ప్రభుత్వం ఇలా ఆ పోలీసులతోటి ప్రకటన చేపిస్తుంది, వాస్తవం. అదే విధంగా 16 మంది రైతుల చేతులకు సంఖ్యలు వేసిన మాట వాస్తవం. ఇలా ప్రజలకు ఏదైతే నివృత్తి ఉందో ఆ స్వీకరణ పట్ల దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ప్రభుత్వం ఏ భూమి సేకరిస్తా ఉంది, ఎన్ని ఎకరాలు సేకరిస్తుంది? సుమారు 1375 ఎకరాలు ఇంతకుముందు నేను జరిగినటువంటి 5 గ్రామాల్లో సేకరిస్తా ఉంది. ఆ 1375లో 600 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది, మిగతా 775 ఎకరాలు ప్రజల నుంచి స్వీకరిస్తా ఉంది. సుమారు 60 నుంచి 70 లక్షల ఎకరాలకు ఒక వాల్యూ చేస్తా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గిరిజనులు, ఆ తండాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గిరిజనుల భూమి సేకరించినప్పుడు ఇవాళ భూమి మీద ఆధారపడినటువంటి వాళ్ళ జీవితాలు ఆగమైతామని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళ బాధలు వినిపించుకోకుండా, వాళ్ళ కష్టాలు వినిపించుకోకుండా, వాళ్ళ బతుకునే వినిపించుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు భూసేకరణ చేయడం, జులుం చేయడం అనే దాంతోనే ఇలా ఆందోళన మొదలైంది. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు, అనేక మంది ప్రజలకు సంబంధించిన అంశము. సుమారు మీరు 3000 ఎకరాలు సేకరిద్దామని ఒక ప్లాన్ పెట్టుకున్నవారు. 3000 ఎకరాలకు సంబంధించినటువంటి గిరిజనుల భూమి ఇలా అన్యాక్రాంతం అవుతున్నప్పుడు, వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటున్నప్పుడు ఇటువంటి ఆందోళన సహజం. మీరు ఏమిస్తారో చెప్పకుండా, ఏం పరిహారిస్తారో చెప్పకుండా ఇలా అలా బాధలు చెప్పుకుంటా ఉంటే ఒకవైపు కలెక్టర్ గారేమో దాడి జరగలేదు అంటా ఉన్నారు, ప్రభుత్వమేమో 16 మంది మీద కేసులు పెట్టి ఇలా జైలు పంపించిన పరిస్థితి, ఇంకెంతమందిని పంపిస్తారో తెలియని పరిస్థితి. అంటే మీరు రైతు ప్రభుత్వం, ప్రజాపాలన అంటే ప్రజల్ని జైలు వేయడమేనా? ప్రజాపాలన అంటే రైతుకు సంఖ్యలు వేయడమేనా? ప్రజాపాలన అంటే హామీలు ఎగ్గొట్టడమేనా? ప్రజాపాలన అంటే మీరు అంటా ఉన్నారు కదా, రంగారెడ్డి జిల్లా ముందు అంటే లక్ష్మీనారాయణ గారు చెప్పారు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం 12,000 సేకరించారు.
ఆ భూముల్ని రైతులకు ఇచ్చేస్తామని ఒకసారి అన్నారు, ఒకసారి రియల్ ఎస్టేట్ అప్పు చేస్తామని ఒకసారి అంటున్నారు, ఒకసారి ఆ భూములు ఏం చేస్తారో తెలియని పరిస్థితి గోచరించింది. మీరు ఒకవేళ ఫార్మా క్లస్టర్ పెట్టాలంటే ఆల్రెడీ సేకరించిన భూములలో పెట్టొచ్చు కదా. సేకరించిన భూములు కాకుండా కొడంగల్ తీసుకెళ్లి కొడంగల్ అభివృద్ధి డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడున్న రైతులతో ఎందుకు ఆటలాడుకుంటారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. కాబట్టి ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు, ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం అని లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు సోదరి ఇందిరా గారు మాట్లాడుతూ ఏదైతే ఢిల్లీకి సంబంధించి ప్రెస్ కి సంబంధించి అన్నారు, గత ప్రభుత్వమే ఇచ్చిందని అన్నారు. అంటే గత ప్రభుత్వం ఇచ్చింది ఏ కంపెనీకి ఇచ్చింది? ఇండియన్ హోమ్ పైప్ కి ఇచ్చిందా లేకపోతే సుజన్ రెడ్డికి ఇచ్చిందా? అలా వాటి విషయంలో కూడా తేటతెల్లం చేయాలి. ఒకవేళ ప్రభుత్వ అధినేతలు వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో ఇస్తే డెఫినెట్లీ అది చాలా అభియోగం అవుతుంది. ఆ అభియోగము విచారణ జరగాల డెఫినెట్లీ దాంట్లో. ఇప్పుడు వారి తప్ప వీరి తప్ప వీరు విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మరొక విషయం, ఇదేదైతే మరి 60 లక్షలు 70 లక్షలు పలికేటువంటి భూమి రైతులు ఏదైతే దానికి ఒకవేళ నష్టపరిహారం విషయాల్లో అక్కడ ఉన్నటువంటి రైతుల మనోగతం కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఆవేదన అడ్రస్ చేయడం జరుగుతుంది. అట్లానే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే గత ప్రభుత్వం అనేక అంటే ఇక్కడ అభిప్రాయ సేకరణ అనేదే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం వీళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు అనేది అక్కడ కలెక్టర్ గారే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. అవకాశం కూడా ఇవ్వకుండా దాడి చేయించారు అంటే ఇప్పుడు జ్యోత్స్న గారు ఏదైతే అమ్మబోతే రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, దీని మీద లోన్లు ఆగిపోయినాయి. ఇది ప్రభుత్వం నోటిఫికేషన్ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిందా, మరి లొకేట్ చేసిందా, డిసైడ్ చేసిందా? దీని ఆధారంగా అంటే ఒకసారి నిర్ణయం చేసినాక ఇప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తారు. అభిప్రాయాలు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆలోచనలు వాళ్ళ అపోహలను క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సమస్య సృష్టించి సమస్య ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో దానికి వివరణ ఇచ్చి నిర్ణయం తీసుకుని వివరణ ఇచ్చే పరిస్థితి ఏదైతే ఉందో అది ఆవేదన కలిగిస్తుంది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఇది ప్రభుత్వం యొక్క లోపమే ఈ పరిస్థితికి దారి తీసింది. ఈ రకమైనటువంటి విధానం సరికాదు. ఏదైతే ప్రభుత్వ వైపు నుంచి సరికాదు, బాధితుల నుంచి కూడా సరికాదు. ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఒక క్లియర్ అనౌన్స్మెంట్ లేకపోవడం వల్లే వాళ్ళలో ఆందోళన అనేది స్టార్ట్ అయింది. సో అభిప్రాయ సేకరణకు వస్తే ఏ ప్రాజెక్ట్లో అయినా కూడా ఆల్మోస్ట్ ఫైనల్గా వచ్చినట్టు వస్తారు అభిప్రాయ సేకరణ అంటే. సో అదే వాళ్ళను ఆ విధంగా చేసింది, ఆందోళనకరంగా మార్చింది, ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ అయ్యేలా ఆ సిచ్యువేషన్ దోహదపడింది అనేది ఇక్కడ అభిప్రాయం. జోష్నార్, ఇప్పుడు లగచర్లలో సేకరించాల్సింది 156 ఎకరాలు. 156 ఎకరాలలో అత్యధికంగా వాస్తవం చెప్పాలనుకుంటే ఇప్పుడు 1173 ఎకరాలలో అసైన్ ల్యాండ్స్ పోగా అసైన్ ల్యాండ్స్ ఒక 700 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ కు 547 ఎకరాలు అసైన్ ల్యాండ్స్, 90 ఎకరాలు ప్రభుత్వ భూములు, దాంతో పాటు 730 ఎకరాలు జనరల్ గా పట్టా ల్యాండ్ ని అక్వైర్ చేయాల్సి ఉంది. 630 ఎకరాలకు ఆల్రెడీ ప్రభుత్వము ఆగస్టు లోనే నోటిఫికేషన్ జారీ చేసింది. సో దీంట్లో లగచర్లకు సంబంధించి 150 ఎకరాలకు వచ్చింది. రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఎవరైనా మొన్నటిదాకా పంట పండించి ఇవాళ మాకు అక్వైర్ చేసుకుంటున్నాం అంటే ఏ రైతుకైనా బాధ ఉంటది. కానీ దాని పర్పస్ అన్నది ఇన్ ఫ్యూచర్ అన్నది ఎఫెక్ట్ అన్నది బాగుంటుంది, ఒక డెవలప్మెంట్ యాంగిల్ లో ఉంటుందని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది ఫార్మా క్లస్టర్స్ సంబంధించి. సో అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ విషయంలో 2013 యాక్ట్ ప్రకారంగా R&R ప్యాకేజ్ ప్రకారంగా డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం ఇస్తా అన్న రేటుకి వ్యత్యాసం ఎక్కువగా ఉంటే రైతులు ఒప్పుకునే సిచ్యువేషన్ ఎంత వరకు ఉంటుంది? ఒకవైపు ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు వదిలించుకుందాం అనుకున్నా కూడా రిజిస్ట్రేషన్ లేనటువంటి సిచ్యువేషన్.
ఇప్పుడు గత ప్రభుత్వం లాగా కాకుండా ఈ ప్రభుత్వము రేవంత్ అన్న చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. భూసేకరణ చేసేటప్పుడు రైతులకి మార్కెట్ రేటుకి దాదాపుగా దగ్గరలో వాళ్ళ యొక్క ప్రైజ్ ని ఫిక్స్ చేసి వాళ్ళకి చెయ్యండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఎలాంటి వాళ్ళ ప్రొటెస్ట్ చేసినా కేసులు చేయకండి అని వాళ్ళకి చాలా నీట్ గా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇవాళ దీనిని భూసేకరణకు సంబంధించి ఆ గ్రామాలలో ఉన్న వాళ్ళకి మార్కెట్ రేట్ కట్టిస్తారా? ఇప్పుడు 2013 యాక్ట్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ కి మన మార్కెట్ దానికి 5 ఇంతలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆ చట్టంలోనే ఉంది. సో చట్టం ప్రకారంగా ఉన్నటువంటి వాటిని మీరు చెయ్యండి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము మల్లన్న సాగర్ ఆయంలో జరిగిన సందర్భంలో మేమే ప్రజల తరపున చాలా సార్లు మేమే కాంగ్రెస్ పార్టీ తరపున దామోరాజు కోర్టుకి వెళ్ళి వాళ్ళకి అక్విజిషన్ చేసినప్పుడు వాళ్ళకి న్యాయపరంగా చట్టపరంగా కోర్టుకి వెళ్ళి చెక్కులు తెప్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాంటప్పుడు వల్ల మేము ఎందుకు తప్పు చేస్తాము? ఆ యాక్ట్ ఆ చట్టాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తాం. సో బట్ తెలంగాణ రాష్ట్రంలో ఏంటి అని అంటే ఇవాళ మొత్తానికి ఈ గ్రామాలలో మీరన్నట్టు అంటే ఏదో మిస్కమ్యూనికేషనా లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వస్తే ఇటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఆ క్లారిటీ ప్రభుత్వం నుంచి అంటే ఎంత సేకరిస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి వాళ్ళకి ఏం పరిహారంగా ఇస్తారనేది మీరు క్లారిటీ ఇచ్చారనుకోండి, ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా పోరాడే అవకాశం కూడా ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇందిర గారు, బాలరాజు గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.